భక్తుడు మాయలో తరతమాలున్నవా? మహర్షి మాయయే ఒక మాయ, మాయను దానికి అవ్వని వాడే చూడగలడు. ఆ సాక్షి మాయకు లోబడ వీలు లేదు. అతడు తరతమాల గురించి ఎట్లు మాట్లాడగలడు? సినీ తెరపై తేలిపోతూ ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. అగ్ని ఎన్ని సౌదాలను కాల్చి బూడిద చేస్తుంది. అయినా ఈ చిత్రాలన్నీ ప్రసరితం అవుతున్న ఆ తెర కొంచెమైనా కాలదేం? తెర యథార్థం, చిత్రాలు నిజం కాదు కనుక. అద్దంలో ప్రతిబింబాలు ఎన్నో కదిలిపోతాయి, కానీ వాని గుణగణాల వల్ల అద్దం బాధితం కాదు. అదే రీతిగా అక్కడ వరకు మళ్ళీ భగవాన్ అడిగిన ప్రశ్న, ఏ భగవాన్, మాయలో తరతమాలున్నవా అంటే మాయలో స్టేజెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చదివే స్టూడెంట్స్లో తేడాలు ఉన్నాయి. ఏ గ్రేడ్ స్టూడెంట్, బి గ్రేడ్ స్టూడెంట్, సి గ్రేడ్. అట్లా మాయలో కూడా ఏమైనా తేడాలు ఉన్నాయా? భక్తుల్లో తేడాలు, ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, అధమ భక్తుడు అన్నారు కదా. అట్లా మాయలో ఏమన్నా ఫస్ట్ గ్రేడ్ మాయ, మధ్యమ గ్రేడ్ మాయ, అండర్ గ్రేడ్ మాయ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఆయన అన్నాడు, మాయయే ఒక మాయ, మాయే ఒక మాయయ్యా. అసలు అన్నిటికీ మాయ అంటే అర్థం ఏంటంటే లేనిది. తిప్పిస్తే యమా, యా అంటే ఎత్, మా లేదు. ఏదైతే లేదో అది పేరు మాయ. ఈ మాయను పట్టుకొని మనం లేని దాన్ని పట్టుకొని ఊగిసలాడుతున్నాం. దీని పేరే మాయలో మాయ. ఆయన అన్నాడు, మాయను దానికి అవ్వలవాడే చూడగలడు గాని ఆ సాక్షి మాయకు లోబడ వీరు లేదు. మాయకు లోబడిన వాడు మాయను చూడలేడు. బాగా వినండి. ఎలా అంటే, ఒక చెరువులోకి కింద నీటి అడుగున వెళ్ళిన వ్యక్తి ఆ చెరువు గట్టున కూర్చొని చెప్పే మాటలు, ఒక వ్యక్తి చెప్తున్నాడు మాటలు, వాడికి వినొస్తాయా? వాడు లోపల మునిగిపోన్నాడు. రే భద్రంగా మునుగు, అక్కడ ఏమేమి ఉన్నాయి చూడు అని అంటుంటాడు బయట కూర్చొనేవాడు గట్టి మీద. వాడికి వినొస్తాయా? లే. ఎందుకు? వాడు మాయలో పడిపోయి ఉన్నాడు. మాయలో పడిన వ్యక్తికి ఆ లోపల ఉన్నటువంటి అవగతం అవుతాయే గాని మాయ దాటి అవతల కూర్చున్న వ్యక్తి చెప్పే మాటలో అర్థం కావు. ఇప్పుడు మీరు మాయను దాటడానికి ఇక్కడ కూర్చున్నాం, మాయకు లోబడి అవతల వాళ్ళు ఉన్నారు, మన మాటలు వాళ్ళకైతే ఎన్ని వస్తాయి? అర్థమైందండి? కాబట్టి ఆయన అంటున్నాడు, అయా మాయకు లోబడిన వాడు మాయను గురించి మాట్లాడలేడు, మాయకు అవతల వాడే. ఇప్పుడు కాస్త కూస్తో మాయను దాటాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి మాలో ఈ రకమైన లోపాలు ఉన్నాయని మీరు అంటున్నారు అని అంటే ఐడెంటిఫై చేశారు. మన రోగం ఏదనేది మీరు డయాగ్నోస్ చేశారు. రోగాన్ని డయాగ్నోస్ చేసి నాకు ఫలానా రోగం ఉన్నదని ఐడెంటిఫై చేయడమే ప్రథమ స్టెప్. అదే చేయలేరు చాలా మంది. నాకు రోగమే లేదంటున్నాడు వాడు. భగవంతుని గురించి చింతన చెయ్యాలి అని మనం అన్నాం అనుకోండి, అది నీ రోగం రా, చేయలేకపోతున్నావు, అది నీకు రోగం కదా అంటే, లేదు నీకే రోగం ఉంది, భగవంతుని గురించి తెలుసుకోవాలనేది కూడా ఒక రకమైన పిచ్చి చేదస్తం అని వాడంటున్నాడు. నీకు రోగం ఉందని మనం అంటే, నీకు రోగం ఉందని వాడంటున్నాడు. ఏమండి? కాబట్టి దీనిలో అంతరార్థం ఏమంటే, మాయను దాటి వీడంటున్నాడు, మాయలో పడి వాడంటున్నాడు. కాబట్టి ఒక మాయలో నీ ఉన్నావు అని చెప్పే ధైర్యం, అనుభవం మాయను దాటిన వాడే చెప్పగలడు కానీ మాయలో ఉన్నవాడు చెప్పలేడు. ఎందుకనగా నీటి లోపల మునిగి ఉన్న వ్యక్తి బయట చెప్పే వ్యక్తి యొక్క మాటలకు అర్థం కాడు, ప్రతిస్పందించలేడు. రైట్. కాబట్టి అతడు తరతమాల గురించి ఎట్లా మాట్లాడతాడు? మాయలో పడిపోయిన వాడు తరతమాల గురించి మాట్లాడలేడు. వాడికి అదే కరెక్ట్. వీళ్ళంతా వెర్రి వాళ్ళు. ప్రతి ఆదివారం అక్కడ కూర్చున్న ఆ గోపి మాస్టర్ ఒక పెద్ద పిచ్చివాడు, వాడు మాటలు వీళ్ళంతా ఈయన టైం వేస్ట్. హాయిగా ఎంజాయ్ చేసుకోకుండా ఏమిటి జీవితం అంతా ఇలా గడిచిపోతుంది. ఎంత మంచి చక్కటి ఆదివారం, ఇటువంటి ఆదివారం పూట చల్లటి వెన్నెల్లో ఆయన చెప్తాడు, చల్లటి వెన్నెల్లో పొడవాటి దాన్ని పట్టుకొని కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది. వాడి కవిత్వం అది ఉంటుంది.
కాబట్టి వీళ్ళందరినీ చెడిపేస్తున్నది ఎవరంటే గోపి సారు. కాబట్టి సినీ తెరపై తేలిపోతూ ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ్ని ఎన్ని సౌదాలలో కాల్చి బూడిద చేసింది. అయినా ఆ చిత్రాలన్నీ ప్రసరితమవుతున్న ఆ తెర కొంచెమైనా కాలదే. సినిమా తెర మీద అనేకమైన ఇళ్ళు, భవనాలు కాలిపోతున్నాయి. కానీ సినిమా అయిపోయిన తర్వాత చూస్తే తెర అట్లే. అయితే ఎందుకు కాలేదు నాయనా? తెర యథార్థం, చిత్రాలు అబద్ధం. ఏమండి, ఇది అబద్ధం అని తెలిసినా మనం 200 రూపాయల టికెట్ కొనిపోతున్నామే. ఇది అసలు మాయ. ఎక్కడ చూసినా దేవరా అంట. దేవరా. బస్సులో విన్నా అదే. బస్సులో ఎక్కడ వింటున్నా కూడా దేవరా చూశారా అని నన్ను అడిగాడు ఒక ఆయన టీచర్. దేవరా అంటే ఏం సార్? నాకు తెలిసిన దేవరా ఒక్కడే రమణ మహర్షి అన్నాడు అన్నాడు ఆయన. తలకాయ దేవరా అంటే అది కాదు సార్ అండి. ఇంక దేవరా ఎవరు సార్? మేము ఆయన సత్సంగం చేసేదని అన్నా. ఆ దేవరా కాదన్న. ఇంకెవరంటే జూనియర్ ఎన్టీఆర్ అంట. ఓహో, నా దృష్టిలో దేవర రమణ మహర్షి, ఆయన దృష్టిలో దేవరా జూనియర్ ఎన్టీఆర్ కదా అండి. ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఆ తెర యథార్థం, ఆ తెర మీద కాలిపోతున్నటువంటి చిత్రాలు అబద్ధం. మన జీవితం కూడా ఇదే. నీ లోపల చూస్తున్నటువంటి ద్రష్ట యథార్థం. వాడు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. చిన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో ఆ దృశ్యాలు నీకు కనబడుతున్నాయి. యవ్వనములోని దృశ్యాలు నీకు కనబడుతున్నాయి. ఏమండి, సంసారములు ఎత్తు పల్లాలు నీకు కనబడుతున్నాయి. వృద్ధాప్యం వస్తున్నది నీకు కనబడుతున్నది. అప్ టు బాటం నీ జీవిత చిత్రం, నీ చలన చిత్రం, నీకు దృశ్యం కనబడుతూనే ఉంది కదా. ఆ కనబడుతూ ఉన్న దృశ్యాలన్నింటినీ చూస్తూ ఒకడున్నాడు నీలోనే. వాడు ద్రష్ట. రైట్? ఇప్పుడు అర్థమైందా? ఆ ద్రష్టే తెర. ఆ తెర కదలదు. ఆ తెర నాశనం కాదు. దృశ్యాలు మారిపోతున్నాయి. మన బాల్యం మారిపోయింది, మన యవ్వనం మారిపోయింది, మన వృద్ధాప్యంలోకి వచ్చేసాం, ఇక మరణానికి దగ్గరకు వచ్చేసాం. ఇన్ని చలన చిత్రాలు మన జీవిత చక్రములో తిరుగుతూ ఉంటే వీటన్నిటిని స్థిరంగా కూర్చొని ఒక తెర ద్రష్ట చూస్తూనే ఉన్నాడు. వాడికి మరణం లేదు. వాడి దేహాన్ని వదిలిన తర్వాత కూడా ఇంకొక దేహాన్ని పొందుతాడు. ఈ చిత్రం అయిపోయింది, ఇంకో సినిమా వాడికేముంది. కాబట్టి దాన్ని చూసిన వాడికి మరణ భయం లేదండి. ద్రష్టను నేనని తెలుసుకున్న వాడికి ఈ చిత్రం అయిపోతే ఆ చిత్రం కాడ కూర్చొని హాల్లో ఏడస్తాడండి? నో, అయిపోయింది, ఇంకొక సినిమా. కాబట్టి భగవాన్ అంటున్నది కూడా ఈ యథార్థం అనేది ఆ యొక్క తెరనాయన. ఇవన్నీ చిత్రాలు, అవి దానికి సినిమా తెర కాలదు. నెక్స్ట్, అద్దములో ప్రతిబింబాలు ఎన్నో కదలిపోతున్నాయి. కానీ వారి గుణగణాల వలన అద్దం బాధితం కాదు. ఒక ఎర్రటి వస్త్రం ఇక్కడ అద్దంకి ఆపోజిట్ పెడితే అద్దం అంతా ఎలా కనిపిస్తుందండి? మరి ఎర్రటి అద్దం అన్నావా? లే. ఆ ఎదురుగా ఉన్న ఎరుపు గుడ్డను తీసేస్తే అద్దం తన సహజ స్వభావాన్ని పొందేసింది. కాబట్టి ప్రతిబింబిస్తున్నటువంటి ఏది కనబడ్డా అద్దం దాన్ని ప్రతిబింబించే గుణం దానికి సహజం. అలా ఏది దాన్ని ప్రతిబింబించిందో ఆ గుణాలన్నిటిని తనలో నిలుపుకుంటుంది. అద్దం నిలుపుకోదండి, పంపించేస్తుంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి దాన్ని చూపిస్తుంది. అంతేగాని అయ్యో మొన్న ఒక రోజు నా అద్దంలో రోజా పువ్వు కనబడింది, దాన్ని నేను అట్టే పెట్టుకొని ఉంటానని అలా పెట్టుకుంటున్న అద్దం లేదు. అందుకని అద్దాన్ని గురువుగా స్వీకరించాలి మనం. ఏదైనా కానీ అంతే, వదిలే. ఇప్పుడు కూడా మనం భవిష్యత్తుని గురించి ఆలోచించద్దు, భూతకాలాన్ని గురించి ఆలోచించద్దు, వర్తమానములోనే ఉండమన్నారు పెద్దవాళ్ళు. వర్తమానం వర్తమానం. ఇప్పుడు ఏం వింటున్నాం? రమణ భగవాన్ వర్తమానం ఇది. అయితే మన మనసు అలా ఉండదే, దీని దింపదేగా. వింటున్నదేమో రమణ మహర్షి భాషణములు వర్తమానం వింటూ భూతకాలంలోకి వెళ్తుంది. నేను 25 ఏళ్ల క్రితం ఇలా ఉన్నానే, వెళ్ళిపోయింది భూతకాలం. లేదా భవిష్యత్తులోకి వెళ్తుంది. ఏమని? రేపు ఆదివారం కూడా ఇలానే రావాలనా? ఇనిషియల్. కాబట్టి అటు భవిష్యత్తు కాలంలోకైనా ఇటు భూతకాలంలోకైనా వెళ్తుంటుందే కానీ వర్తమానములో నిలబడనంటుంది మనసు. వర్తమానములో ఎవరైతే ఉంటారో వాడు జ్ఞాని.
వాళ్ళు దాన్నే పట్టుకుంటారంటే మిగతా వదిలేస్తారు. ఎవరో గుర్తు చేస్తే స్వామి పలానప్పుడు ఏదో జరిగింది మనకు గుర్తులేదంటాడు. స్వామి రేపు చూద్దాం బతుకుంటే అంటాడు. అందుకని భగవాన్ రమణుడు వర్తమానంలోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు వర్తమానం. మనం కూడా సాధన చేస్తే ఉండొచ్చండి వర్తమానం. ఇప్పుడు రాజులపాలెం అసలు రమణ భాషల మీదనే ఉన్నాం. ఆయన ఏం చెప్పాడో దాని మీద ఉన్నాం. అయితే మన మనసు దీని ఇంటూనే ఒక పక్క సాయంకాలం దాకా చెప్తాది ఫినిష్ వర్తమానంలోకి వెళ్ళిపోతుంది, లేదా భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. ఇది జారిపోతూ ఉంటుందండి దీని దుంపదేగ. అయితే ఇది అసంశయం అన్నాడు ఆయన కూడా. అదే 18 చెప్పిన శ్లోకం. నో డౌట్. అయినా అర్జున పర్వాలేదు, ఏం చెయ్యి, అభ్యాసం చేస్తే మనసు కాదు దాని తాత్వనైన మనం కట్టివేయవచ్చు. కట్టేశారు వాళ్ళు. కొలేం ఊరికి చెప్పింది కాదు, అది కట్టేసే చెప్పారు మహాత్ములు. అయితే మాకు దొరకుతుందయా తొందరపడబోక. హరి సార్ అడిగినప్పుడు ఎప్పుడు సార్ అంటాడు. ఎప్పుడేమో సాధన చేయి, వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వస్తున్నది కదా. నెక్స్ట్ ఇంకేమన్నా నాయనా? అదే రీతిగా జగత్తు ఏకైక సత్యం పైన ఆరోపం. ఆ సత్యం దేని చేతనూ బాధితం కాదు. సత్యం ఒకే ఒకటి. రైట్, బాగానండి. ఆ విధంగా ఏ విధంగా అయితే సినిమా తెర యథార్థమైన ఆ సినిమా తెర మీద వివిధ రకాలైన దృశ్యాలు చూసి, ఈ దృశ్యమాన చిత్రాలను చూసి మనం దానితో మమేకం అయిపోయి సుఖ దుఃఖాలకు లోనవుతున్నామో, ఏమండి సినిమా ఉదాహరణ లాగా మన జగత్తు కూడా ఏకైక సత్యం ఏందంటే జగత్తుకు ఆధారమైంది పరమాత్మ. అయితే దానిపైన ఈ భూతాలు, పంచభూతాలు కానీ ఇక ప్రకృతి కానీ ఇవన్నీ కూడా ఆరోపించబడి ఉన్నాయి. అద్దములో ఏ విధంగా అయితే ఎదురుగా ఉన్న పుష్పాలు ఫలాలు ప్రతిబింబిస్తూ ఉంటే అద్దమే ఫల పుష్పాదులుగా మనకు దర్శనం అవుతూ ఉన్నట్టుగా ఉందో దాని యథార్థాన్ని కమ్మివేసి, సినిమా తెరపై ఏ విధంగా అయితే తెరను కమ్మివేసి వివిధ రకాలైన చిత్రాలు కమ్మేసి, తెర లేదు, తెర కనబడదు మనకు. తెరను చూడడానికి ఎవరైనా డబ్బులు పెట్టి కొనుక్కొని పోతారండి? సార్ నాకు 2 అవర్స్ తెర చూడాలని ఎవరైనా పోతారు? పోరు. తెర మీద చిత్రాలు చూసేదానికి పోతున్నాం డబ్బులు ఇచ్చి, మాయను చూడడానికి పోతున్నాం కదా. ఆ విధంగా జగత్తు కూడా కనబడకుండా ఈ పరమాత్మ అన్నటువంటి యథార్థమ మీద ఈ ప్రకృతి అంతా కూడా ఆరోపించబడి ఉన్నది. ఇప్పుడు అర్థమైందండి? తెరపై ఏ విధంగా చిత్రాలు, అద్దములో ఏ విధంగా ప్రతిబింబిస్తున్న చిత్రాలు ఉన్నాయో, పరమాత్మ అన్నటువంటి దీన్ని కూడా ఈ ప్రకృతి అన్నటువంటిది ఆరోపించి కమ్మివేసి ఉన్నది. మనం చూడవలసింది ఏంటంటే ప్రకృతిని తొలగించి ప్రకృతికి ఆధారమై ఉన్నటువంటి పరమాత్మను చూస్తే నీవే ఋషి, ద్రష్ట, జ్ఞాని. ప్రకృతిని చూసావో మానవుడు అయిపోతావు, పరమాత్మను చూసావో దేవుడు అయిపోతావు. అందుకని కృష్ణ పరమాత్మ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థితాః అహం ఆదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ. నేనే అర్జున ఈ ప్రకృతికి ఆధారమై నేనే ఉన్నాను. అయితే నాపై ఈ ప్రకృతి ఆరోపించబడి మూఢులైనటువంటి వాళ్ళు నన్ను మరచి ప్రకృతిని పట్టుకొని అదే దైవంగా అదే సత్యంగా భావిస్తున్నారు. ఏం చేసేది? రైట్. కాబట్టి సత్యం దేని చేత బాధితం కాదు. సత్యం బాధపడదండి. ఇప్పుడు సినిమా తెర ఆ బొమ్మలు కాల్చినటువంటి బొమ్మలు కనపడిన తర్వాత ఏమైనా కాలిపోయిందా? వాన వచ్చిందండి ఎక్కడ? సినిమాలో. మనం తడిసిపోయామా? తెర ఏమైనా తడిసిందా? లేదు. ఎందుకు తడవలేదు? మరి ఆ విధంగా జీవితాన్ని ఎందుకు చూడలేం? మనకు కూడా ఏదో కష్టం వచ్చింది, మాయా అనుకోలేం. మాయ అంటాడు, ఏందో నా కష్టం. అమ్మా నీకు మాయమ్మ దుఃఖం లేదన్నా అనుకోండి,
మాయ సస్తా ఉంటే ఆయన గోపి సార్ ఎందు మాయ మాయ అంటాడు, ఆయనకు వస్తే తెలుస్తుంది మాయ గీయ మాయ అని చెబుతున్నారు వాళ్ళు. కాబట్టి సత్యాన్ని దేన్ని కూడా నాశనం చేయలేదండి. కాబట్టి ఆ విధంగా కనిపించేటువంటి ప్రకృతి, ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఇదేందనైనా ప్రకృతి. నేను మిమ్మల్ని చూశాను, రోసయ్య అని నేను అన్నాను. నేను ప్రకృతిని చూశానా పరమాత్మను చూశానా? బాగా చెప్పాలి. ఇప్పుడు ప్రకృతిని చూశా, కూర్చున్నది ఆత్మే. ఇప్పుడు దేన్ని చూశాను అంటే శరీరాన్ని లోపలికి స్కానింగ్ చేసి చూడాలి. నేను రోసయ్య అన్నటువంటి నామరూపాలు ధరించినటువంటి దేహము లోపల ఉన్ని ఆడిస్తున్నటువంటి పరమాత్మను నేను ఎక్స్రే కళ్ళతో చూసి స్కానింగ్ చూస్తే ఆయనకు ఆధారమై ఉన్నటువంటి పరమాత్మను దర్శిస్తా. బాహ్యమైన కంటితో చూస్తే రోసయ్య నామరూపాలు చూసి ఆయన కులమేమి, ఆయన గోత్రమేమి, ఆయన ఏ ఊరు, ఆయన ఎర్రంగా ఉన్నాడా పుల్లంగా ఉన్నాడా అని ప్రకృతిని చూస్తా. ప్రకృతిని చూసావో మానవుడివి, పరమాత్మను చూసావో జ్ఞానివి. రైట్. కాబట్టి అలా స్కానింగ్ తో చూశారు జ్ఞానులు. వాళ్ళు కుక్కలోను పరమాత్మే. అందుకని గీతలో పరమాత్మ ఏమన్నాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేగ విహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. కుక్కలోను, ఏనుగులోను, చండాలుడిలోను, బ్రాహ్మణుడిలోను హెచ్చు తగ్గులు లేకుండా సర్వములోను ఆత్మనే దర్శించేవాడే నిజమైన పండితుడు. వాడికి కుక్క లేదు, భేదం లేదండి. దేంతో? ఉపాధితో సంబంధం లేదండి. కుల మత వర్గ లింగ భేదములే లేవు. అంతెందుకు చెట్లు చామలతో కూడా సంబంధం లేదు. చెట్టులో కూడా చెట్టుకు ఆధారమై ఉన్నటువంటి శక్తి ఏంటి? దాన్ని చూస్తే చెట్టును చూడు, చెట్టును చూస్తే పరమాత్మను చూడలేవు. ఇది ఉన్న తెగులు మనకు. ఏమండి అర్థమైందా? నేను ఒకేసారి ముందు వెనక చూడలేను. ముందు చూస్తున్నానంటే వెనక చూడలేను. నేను వెనక చూడాలంటే నేనేం చేయాలా? నేను ఇక్కడ పెరగాల్సిందే. అందుకని మనం ఒక చెట్టునే చూసామో పరమాత్మను చూడలేము. చెట్టుకు ఆధారమైన పరమాత్మను చూసావో చెట్టు కనబడదు. ఇది సాధన. బాగా వినండి. సాధన ఏంటంటే రోసయ్య లోపల ఉన్నటువంటి ఆత్మను నేను దర్శించాను, రోసయ్య కనబడడు. బాగా ఇది ప్రాక్టీస్ చేయండి. మనం అది చూడం, పైన మెరుగులే చూస్తాం మనం. బాగుండలే ఆయన ముసలివాడు అయినా కూడా యాక్టివ్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చూసావు నువ్వు? ప్రకృతి. ఇంత రోసయ్యకు ఆధారమైన మూలమేది? ఆత్మ. దాన్ని చూస్తే రోసయ్య కనబడ్డు. రోసయ్యను చూసామో అది కనబడదు. ఇది మనకు వచ్చిన తెగులు. రెండింటిని ఒకసారిగా చూడలేవు. ఏదైనా ఒకసారే చూడు, ఒకదాన్నే చూడగలవు. ఆ చూసేది ఏదో సత్యాన్నే చూడు. అందుకని సినిమాలో ఇప్పుడు మీకు అర్థమైంది లేదు, నేను అడగతా ప్రశ్న. సినిమాకు మనం వెళ్తే బొమ్మలు చూసేవాడు జ్ఞానే, తెరను చూసేవాడు జ్ఞానే? మరి బొమ్మ కనబడుతుంటే తెర చూడగలవా? ఎందుకు చూడలేవు? ఈ తెరని బొమ్మ కనబడనివ్వదు. నువ్వెంత ప్రయత్నించినా తెరను నువ్వు చూడలేవు. ఎందుకనగా నువ్వు చూడలేనంతగా ఈ బొమ్మను ఆ తెరను కప్పేసాయి. నువ్వు ఎంతో మనోనిగ్రహంతో చూసినా కూడా నాకు తెరే కనబడాలి, తెరే కనబడాలి, బొమ్మను చూడాలి అన్నప్పటికీ కూడా చూసారా మాయ ఎంత బలమైందో? నీకు కనబడే తెరలోని బొమ్మలనే తొలగించి యథార్థమైన తెరనే చూడలేవే. మరి ఈ మహామాయ సృష్టించినటువంటి ఈ ప్రకృతిని చూసి నీ మనసు లోపడకుండా ఉండగలదా? అందుకని అసంశయం మహాబాహో అన్నాడు అర్జునుడితో. కష్టంరా, ప్రకృతి పడిపోతాం మనం. ఏదో ఒక వస్తువు కారణం ప్రకృతి లోపడిపోతారు మానవులు. చిన్న విషయం కాదండి ఇది. అంత ఆషామాష వ్యవహారం ఇదేదో ఒక 2 గంటలు 3 గంటలు అనుకొని వెళ్ళేసి టిఫిన్ తినేసి అన్నం తినేసి వెళ్ళి ఆత్మజ్ఞానం అయిపోయింది అనుకునేది కుదరదు. ఇది నీ జీవితం త్యాగం చేస్తే కూడా ఇది అర్థం కాదు. జీవితాలు కోట్ల జన్మలు పడుతుంది. అందుకని వాళ్ళు ఏమన్నా వెర్రోళ్ళు అండి, ఉపనిషత్తులు రాసిన వాళ్ళు. అయా నీకు ఒక్క జీవితం కాదురా బాబు, 100 జన్మలు కూడా నీకు దీనికి సరిపట్టలేవు అన్నారు వాళ్ళు. ఎందుకంటే మనకే అర్థమైపోయింది. ఇప్పుడు ఏమన్నా సినిమాలో ఉన్నటువంటి బొమ్మలను తొలగించి తెరనే చూడలేము, కనిపిస్తున్నదాన్ని. ఇక మహామాయన గురించి ఏం మాట్లాడదాం? ఇంక చెప్పలేం.
అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే మాయపై ఏనన్నా చెప్పు. మాయపై చర్చ దృక్భేదాల వల్ల వచ్చింది. ఆ దృష్టికోణం జ్ఞానం దశగా మారితే అప్పుడు ప్రపంచం బ్రహ్మముగానే గోచరిస్తుంది. ఇప్పుడు జగత్తులో ఉన్నావు, అందువల్ల జగత్తు ఉన్నట్లే చూస్తావు. దానిని అధిగమించు, అది అదృశ్యమై ఏకైక సత్యం ప్రకాశిస్తుంది. రైట్, ఎంత సులభంగా చెప్పాను నేను. మాయపై చర్చ దృక్భేదం వల్ల వచ్చింది. మాయ పెద్దదా చిన్నదా ఎటువంటిదనే భేదం ఎందుకు వచ్చిందంటే శిష్య అని చెప్తున్నాడు. దృక్భేదం, చూసేటువంటి భేదాల వల్లనే ఇన్ని మాయల్లో తేడాలు వచ్చాయి. వాస్తవానికి దానిలో ఏం భేదాలు లేవు. ఉన్నది తెరే, బొమ్మలు లేవు. ఎందుకంటే ఫిలిం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, బొమ్మలు ఉంటాయా, తెర ఉంటాయి అక్కడ? మరి బొమ్మ. సినిమా మారిపోయింది అనుకో, అప్పుడు పోయి కూర్చుంటే తెర సినిమాకి మార్చేస్తారా? అదే తెర ఉంటుందా? నీ వెళ్ళి ముందు బొమ్మలు లేదని నాకు డబ్బులు ఇచ్చేని ఒప్పుకుంటారా? ఏమయ్యా అని చెప్పినట్టుగా 4 దంతారు. కాబట్టి ఆ తెర పైన బొమ్మలు మారిపోతుంటాయి, తెర పర్మనెంట్గా ఉంటుంది. అందుకని దృష్టికోణం జ్ఞానం దశగా మారితే మనం మార్చాల్సినంత సాధన ఇక్కడ ఏంటైనా దృష్టిని ఏమయంగా మార్చాలి? జ్ఞానమయంగా. తెర వైపు మన దృష్టిని లాగాలి. నీ దృష్టి తెర వైపా, నీ దృష్టి దృశ్యాల వైపా? తెర వైపు. అయితే చిత్రాల వైపు వెళ్తున్నాం, అందుకనే చిత్రాలు అన్నారు. విచిత్రం, ఇది చిత్రం, బలారే విచిత్రం. ఇది చిత్రం అయ్యా. ఈ చిత్రంలో చిత్రాలు చూసి విచిత్రంగా తయారయ్యాం. అలా ఈ దృష్టికోణం జ్ఞాన దిశగా మారిందో అప్పుడు మీకు ప్రపంచం ఎట్లా కనిపిస్తుందండి? ఇక్కడ చిన్న టెక్నిక్ చెప్తానేనండి. తెరపై బొమ్మలు చూడకుండా